ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 119 అధ్యాయం 137 నుండి 144 వచనములు. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములను మరిచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశాలు నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైనవి, నీతిగలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ భాగములోని విషయం దేవుని నీతి న్యాయాలు, ఆయన ఆదేశాలు శాశ్వతంగా న్యాయమైనవి అనే విషయం. ఇశ్రాయేల్ వారు అనుభవించిన బాధలన్నిటిని అనుమతించటంలో యెహోవా న్యాయవంతుడే. వాటి నుంచి వారిని విడిపించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడే. మనుషులంతా పాపులే, దేవుని దృష్టిలో ఎవరికి సరైన నీతి న్యాయాలు లేవు అని యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తున్నది. దేవుడు తన మితిలేని కృపచొప్పున క్రీస్తును విశ్వాసంతో స్వీకరించిన వారందరికీ తన నీతి న్యాయాలను ఇస్తాడు. ఆయన ఆజ్ఞలు గొప్పవి. న్యాయాన్ని, సమగ్ర విశ్వసనీయతను అనుసరించి ఆయన శాసనాలు ఆజ్ఞపూర్వకంగా ఇచ్చాడు. అందరూ దేవుని గౌరవించాలని, దేవుని వాక్కు అధికార కిందికి రావాలని ఒక తీవ్రమైన ఆసక్తి రచయితను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. మనుషుల అవిధేయత వల్ల దేవునికి అఘోరం కలిగినప్పుడు అతనికి చాలా బాధ అనిపించింది. విశ్వాసులకు ఇలాంటి ఆసక్తి చాలా అవసరం. 140 వచనంలో దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది అని దావీదు అంటున్నాడు. ఈ హిబ్రూ పదానికి ఒక విలువైన లోహం కరిగించి శుద్ధి చేయబడినట్టు అర్థం ఉంది. దేవుని వాక్కులో ఎలాంటి చెత్త, కల్మషం, పనికిరాని దేది లేదు. దావీదుకు దాని పట్ల ఉన్న హృదయపూర్వకమైన ప్రేమకు, మనకు కూడా ఉండవలసిన ప్రేమకు అది అర్హమైనదే. 141వ వచనంలో నేను అల్పుల్ని, నిరాకరింపబడిన వాడను అని అంటున్నాడు. కీర్తన 22వ వచనంలో యేసుక్రీస్తును ప్రభు గురించి రాయబడిన మాటలను గమనిస్తే ఆయన కూడా తనను తాను తగ్గించుకుని మాట్లాడుతూ చూస్తాం. అక్కడ యేసు తనను తాను పూర్తిగా అణుచుకుని ఉన్నాడు. దేవుడు తన పూర్వీకుల ప్రార్థనలకు జవాబిచ్చాడు. వారికంటే, అసలు మానవులందరికంటే అల్పుడనని యేసు చెప్పుకున్నాడు. నేను పొరుగును అంటున్నాడు. పొరుగు అంటే మనుష్యుల చెప్పుల కింద నలిగిపోయే అల్పజీవి. పొరుగు కంటే బలహీనమైనది, వికారమైనది, మనుషుల తునీకారిని గురియేది మరేదైనా ఉందా? అయితే తాను పొరుగునని యేసు ఎందుకు చెప్పుకున్నాడు? ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు, హీనులు, బలహీనుల స్థానంలో ఉన్నాడు కాబట్టే కదా. పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానంలో నిలిచి ఉండటం బట్టే కదా. దేవుని వాక్కు పట్ల ప్రేమ, వినయ గుణం కలిసే ఉండాలి. 143వ వచనంలో శ్రమయు వేదనయు కలుగుతున్నవి అని చెబుతూనే దేవుని ఆజ్ఞలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెబుతున్నాడు. ఒక విశ్వాసం మాత్రమే దేవుని వాక్కు వల్ల తీవ్రమైన బాధ, ఆనందం కూడా ఏకకాలంలో అనుభవించగలడు. తెలివిని లేక గ్రహింపును ప్రసాదించాలని రచయిత చేసిన 5 ప్రార్థనలో 144వ వచనంలో ప్రార్థన 4వది. 9 సార్లు దేవుని తనకు నేర్పించవలసిందని అడిగాడు. ఈ విధంగా ఒక్కసారి కూడా మనం అడిగామా? మనల్ని పరీక్షించుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీవు నీతిమంతుడువు తండ్రి. నీ యొక్క న్యాయాలు తండ్రినైన విధులు, తండ్రి కట్టడాలు యథార్థమైనవి ప్రభా. తండ్రి, అందులో ఎవరైనా తప్పు వెతకాలని చూస్తే తండ్రి, అది ఘోరమైనటువంటి పాపమే దేవా. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా ఉండి మీ నీతిని మాకిచ్చావు ప్రభా. ఎంత గొప్ప ప్రేమ తండ్రి. అవును ప్రభా, తండ్రినైనా నువ్వు తండ్రి నిర్ణయించిన ప్రతి శాసనము కూడా తండ్రి నీతిని బట్టి, విశ్వాసతను బట్టి చేసినదే తండ్రి. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, తండ్రినైనా తండ్రి, మాకు విరోధంగా ఉన్నటువంటి వారు, బలహీనులుగా ఉన్నటువంటి వారు, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు నీ వాక్యాన్ని మర్చిపోతారు. కానీ మాకైతే తండ్రి నిన్ను గురించి ఆసక్తి భక్షిస్తుంది అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మేము కూడా తండ్రి నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి తండ్రి జీవించుట కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. కృపగలిగిన దేవా, నీ మాట బంగారము కంటే తండ్రి విలువైనటువంటి, రత్నరాసుల కంటే విలువైనటువంటిది. ఎంతో గొప్ప మాట ప్రభా. అది మాకెంతో ప్రియముగా చేసి ఉన్నావు.
మేము అల్పులము, నిరాకరింపబడిన వారం, పనికి మాలినటువంటి వారం తండ్రి. తండ్రి, మీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తనను తను తగ్గించుకుని అల్పునిగా, నిరాకరింపబడిన వాడిగా, తునీకరింపబడిన వాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అయా తండ్రినైనా తన యొక్క గొప్ప వైభవానంతా పక్కన పెట్టి మా గురించి, మా పాపల నిమిత్తమే అయా తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ప్రభా తండ్రి, ఏ ఒక్కరోజు కూడా మా బ్రతుకులలో తగ్గింపు మేము చూపించలేకపోతున్నాం. అయా మాకున్న దాన్ని బట్టి అతిశయపడుతూ ఘోరమైనటువంటి అహంకారులుగా జీవిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభా, మా తప్పులను మన్నించండి నైనా. అటు మనసు మాకు లేకున్నట్టు కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి. అయా తండ్రి, మా జీవితంలో అయా మమ్మల్ని సరిచేయడానికి, మమ్మల్ని బాగు చేయడానికి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుమతించినప్పుడు అయా తండ్రి వాటిలో కూడా సంతోషించే మనసు మాకివ్వండి. ఎందుకంటే అయా తండ్రి మా మేలు కొరకు అనుమతిస్తారు, మేము బాగుపడడానికి, అయా తండ్రి ఉన్నతమైన జీవితాన్ని మాకు ఇవ్వడానికి ఇస్తారు. కాబట్టి అయా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. అయా నీ ఆజ్ఞలు, శాసనములు శాశ్వతమైనవి, నీతిగలవి. కాబట్టి అయా అతని బ్రతుకున్నట్లు మాకు తెలివి దయచేయ్యా, అందులో సత్యమును ఎత్తుకుని కృప దయచేయం అడుగుచున్నాం తండ్రి. అయా విధేయతను దయచేయం అడుగుచున్నాం దేవా, కృప చూపించండి నాయన. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో నైనా ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఇరుకులున్నాయో మాకైతే తెలియదు నైనా. చాలా మంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. గర్భఫలం గురించి ఒకరు నైనా తండ్రి, ఉద్యోగాల గురించి ఒకరు, తండ్రి నైనా శాంతి సమాధానాల గురించి ఒకరు, ఇలా ఒక్కొక్కరు తమ తమ ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. అయా వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాయినా, వారి కుటుంబాలను సమస్యలను తెలియజేయండి, వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి. అయా కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. అంతేకాకుండా నాయన మానసికమైన ఒత్తిళ్లు ప్రభా, ఉద్యోగాలలో ఒత్తిళ్లు, ఉద్యోగాలు రాకొందరు ఒత్తిళ్లతో అయా తన అప్పులు కట్టలేక ఎన్ని భయంకరమైన సమస్యలతో ఉన్నారు. కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేపణ నాయన. అయా తండ్రి నైనా తట్టుకోలేని బాధలు ఎవరు తండ్రి ఆదరిస్తారయ్యా, నువ్వు తప్ప. కృప చూపించమని అడుగుతూ వారి పక్షాన వేడుకుంటున్నామయ్యా, సహాయం చేయండి నాయన. అలాగే సంఘంను, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, బాద్బలం చేత నింపి నడిపించండి. అత్తసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులు బలపరచుమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రంలో కృప చూపించండి నాయన. అంతేకాకుండా ప్రభా, ఇదిగో కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటున్నారయ్యా, కృప చూపించండి నాయన. అయా తండ్రి సహాయం చేయండి నాయన. అలాగే ప్రభా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి అయా. నమ్మదగిన దేవా, కృపగలిగిన దేవా, సర్వోన్నతుడా, సహాయం చేయండి నాయనా. నీకు స్తోత్రం. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి. నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని కాపాడండి నాయన. అయ్యా రక్షించండి నాయన. నువ్వు తప్ప మాకు ఆశ్రయ దుర్గమేది, నువ్వు తప్ప నడిపించేవారు ఎవరున్నారయ్యా, సహాయం చేయండి నాయనా. తండ్రినైనా సంవత్సరం తండ్రినైనా చివరిలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఎదుగో ప్రభా తండ్రినైనా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు అయ్యా తండ్రి, మా జీవితంలో మేలుకరమైనది ఏది అయినా ఉందా? మేము చేసిందంటే ఏమీ లేదు నాయన. అదే బతుకుతో, అదే పాప జీవితంతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దయచేసి వాళ్ళు క్షమించండి అయ్యా. నూతన మనసు మాకు దయచేయండి, నూతన తలంపులను మాకు ఇవ్వండి అయ్యా. నీ ఇంటిని గురించిన ఆసక్తితో తండ్రి మేము కదులుట కృప చూపించండి అయా. సహాయం చేయమడుగుచున్నాం. బలహీనతలన్నిటి నుంచి విడిపించండి దేవా, కృప చూపించండి అయినా. అయా మాకున్న బద్ధకాలను తొలగించండి అయ్యా. ఇదిగొత్తన వ్యసనాలను తొలగించండి అయ్యా. అయా తనని నీ పట్ల ఆసక్తి కలిగి జీవించడం కృప దయచేయమడుగుచున్నాం తండ్రి. అయా తనని ఎక్కువగా ప్రేమించే మనసు మాకు దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి. నశించిపోతున్న ఆత్మల భారము కలిగి జీవించుటకు నీ కృప దయచేయమడుగుచున్నాం తండ్రి. దేవా, ఇతరుల విశ్వాసాల పట్ల ప్రేమ కలిగి జీవించుటకు అయా కృప చూపించండి. ఇతరులు ప్రభా తండ్రి విశ్వాసం జారిపోతుంటే వారిని ప్రభా తండ్రి సరైన మార్గాలు నడిపించి మనసును మాకు దయచేయమడుగుచున్నాం తండ్రి. అయా ఒకరిని చూసి హేళన చేసే భావాన్ని తొలగించండి నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అన్నిటిలో మేము తగ్గించుకోండి స్వభావాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృప చూపించండి నాయనా, సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయనా. అయా తండ్రి నైనా, ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలైతే ఎంతమంది ఉన్నారో ప్రభా తండ్రి, నశించిపోతున్నారయ్యా తండ్రి. వారికి ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు. మీరే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా, కృప చూపించండి నాయనా.
ఇదిగో తండ్రి, విత్తబడిన ఈ వాక్యం ప్రభా మా జీవితాలు నూరంతలుగా ఫలించుటకు మమ్మల్ని మేము పరీక్షించుకొని ఎక్కడ సరిచేసుకోవాలో సరిచేసుకుని నీ సన్నిధిలో నిందారహితులుగా జీవించటానికి నీ కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తూ ఇనపలను మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.